హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఏజే అకోస్టిక్. ఈ వీడియోలో క్రాస్ ఓవర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను, చూడండి. ఇది DBX కంపెనీ. ఇది 2 ఛానల్ 3-వే 2-వే 4-వే మోనో మోడ్ క్రాస్ ఓవర్. ఇందులో 2 ఛానల్స్ ఉంటాయి. ఇది ఛానల్ 1. ప్రతి ఛానల్లో 6 నాబ్స్ ఉంటాయి. అలాగే ఇది ఛానల్ 2. ఇందులో కూడా సేమ్ 6 నాబ్స్ ఉంటాయి. ఒక ఛానల్లో 4 XLR పోర్ట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి మెయిన్ ఇన్పుట్, 3 అవుట్పుట్స్. అలాగే ఛానల్ 2లో కూడా సేమ్ వర్క్ చేస్తాయి. ఇది పవర్ సాకెట్. ఇక్కడ నుంచి మనం క్రాస్ ఓవర్కి పవర్ అనేది కనెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనం క్రాస్ ఓవర్ని ఎందుకు యూజ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. మనకి మిక్సర్ నుండి మిక్స్డ్ ఫ్రీక్వెన్సీ అవుట్పుట్ అనేది వస్తుంది. మన క్రాస్ ఓవర్ ఇక్కడ హెల్ప్ అవుతుంది. సో మిక్స్డ్ అవుట్పుట్ ఫ్రీక్వెన్సీని 3 టైప్స్గా డివైడ్ చేస్తుంది. ఒకటి లో ఫ్రీక్వెన్సీ, మిడ్ ఫ్రీక్వెన్సీ, హై ఫ్రీక్వెన్సీ, ఇట్లా 3 పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. సో అందుకే మనకి క్రాస్ ఓవర్ అనేది హెల్ప్ అవుతుంది. లో ఫ్రీక్వెన్సీ, మిడ్ ఫ్రీక్వెన్సీ, హై ఫ్రీక్వెన్సీ అంటే అర్థం కాకపోతే మనం ఈజీగా కన్సిడర్ చేసుకోవచ్చు. ఎలాగంటే బేస్, మిడ్, ట్రబుల్ అని కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. మనం డీజేలో యూజ్ చేసే స్పీకర్స్ కానీ ఏమన్నా చిన్న స్పీకర్స్ కానీ ఒకటేసారి 3 టైప్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని హ్యాండిల్ చేయలేవు. సో అందుకే మనం బేస్ కోసం సబ్వూఫర్స్ని, స్కూప్స్ని, అలాగే మిడ్ కోసం టాప్స్ని, అలాగే హై ఫ్రీక్వెన్సీ కోసం హెచ్ఎఫ్ని యూజ్ చేస్తాము. సో ఒకటే స్పీకర్ అనేది ఇట్లా 3 టైప్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని హ్యాండిల్ చేయలేదు. సో ఇప్పుడు మన క్రాస్ ఓవర్ ఎందుకు హెల్ప్ అవుతాయి అంటే ఇట్లా 3 ఫ్రీక్వెన్సీస్ అనేది సపరేట్గా డివైడ్ చేసి ఏ స్పీకర్కి ఏది కావాలో అది మాత్రమే పంపేలా ఈ క్రాస్ ఓవర్ వర్క్ చేస్తుంది. సో అందుకే ఈ క్రాస్ ఓవర్ అనేది మనకి హెల్ప్ అవుతుంది. ఈ క్రాస్ ఓవర్ని హ్యాండిల్ చేయాలంటే మనకు ఫ్రీక్వెన్సీస్ గురించి తెలవాలి. ఫ్రెండ్స్, నాది ఒక చిన్న సజెషన్. మన ఛానల్లో ఒకటి చిన్న షార్ట్ వీడియో చేయడం జరిగింది ఫ్రీక్వెన్సీస్ కోసం. లో ఫ్రీక్వెన్సీ ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అవుతుంది, అలాగే మిడ్ ఫ్రీక్వెన్సీ ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అవుతుంది, అలాగే హై ఫ్రీక్వెన్సీ ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అవుతుంది అనేది మీరు ఒకసారి మన ఛానల్లో ఆ షార్ట్ కూడా ఉంది, షార్ట్ వీడియో, అది కూడా ఒకసారి చూడండి. అయితే మీకు కొంచెం నాలెడ్జ్ అనేది వస్తుంది ఫ్రీక్వెన్సీస్ పైన. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఒక ఛానల్లో 6 నాబ్స్ ఉంటాయని చెప్పిన కదా, ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ నాబ్ వచ్చేసి ప్రతి దానికి మాస్టర్ అనేది ఉన్నట్టు దీనికి కూడా ఒక మాస్టర్ నాబ్ అనేది ఉంటుంది. సో ఛానల్ 1కి ఒకటి, ఛానల్ 2కి ఒకటి, రెండిటికి 2 సపరేట్ నాబ్స్ అనేటివి ఉంటాయి మాస్టర్ కోసం. దీన్ని గెయిన్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఇది వచ్చేసి ఫస్ట్ ఛానల్ మాస్టర్. సో ఇది లో పెట్టడం వల్ల సో అవుట్పుట్ రేంజ్ అనేది అసలు ఫ్రీక్వెన్సీ అనేది ఏది అవుట్పుట్ కూడా రాదు. సో ఇది 0 dBలో పెట్టుకోవడం బెటర్. అంటే ఇక్కడ మైనస్ ఉంటుంది, ప్లస్ ఉంటుంది. సో 0 అనేది మనం రెగ్యులర్గా యూజ్ చేస్తే మనకు కొంచెం బెటర్ సౌండ్ అవుట్పుట్ అనేది వస్తుంది. మనకి సెకండ్, థర్డ్ నాబ్స్ని ఫ్రీక్వెన్సీ నాబ్స్ అంటారు. సో వీటిని నెక్స్ట్ స్టెప్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. మనకి 4th, 5th, 6th వచ్చి నాబ్స్ వచ్చేసి ఇవే మన అవుట్పుట్, క్రాస్ ఓవర్ అవుట్పుట్ నాబ్స్. సో 4th నాబ్ వచ్చేసి లో ఫ్రీక్వెన్సీ నాబ్, 5th నాబ్ వచ్చేసి మిడ్ ఫ్రీక్వెన్సీ నాబ్, ఇది 6th నాబ్ వచ్చేసి హై ఫ్రీక్వెన్సీ నాబ్. ఈజీగా చెప్పుకోవాలంటే బేస్, మిడ్, ట్రబుల్. దీన్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే దీన్ని మనం స్కూప్స్కి యూజ్ చేసుకోవచ్చు, దీన్ని మనం టాప్స్కి యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఏదన్నా మన దగ్గర 12 ఇంచ్ ఆర్ మినీ 8 ఇంచెస్ అట్లా చిన్న టాప్స్ ఉంటే వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చు. సో దీంట్లో ట్రబుల్ అనేది రావడం జరుగుతుంది, దీంట్లో మిడ్, దీంట్లో బేస్ అనేది రావడం జరుగుతుంది. ఈ క్రాస్ ఓవర్లో మొత్తం 3 మోడ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి 2-వే మోడ్, రెండోది 3-వే మోడ్, మూడోది 4-వే మోనో మోడ్. ఒక్కొక్క మోడ్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ కింద చిన్న చిన్న స్విచ్చెస్ ఇచ్చిండు కదా, వీటి గురించి కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ గెయిన్ కింద ఉన్న స్విచ్ ఏంటిదంటే దీన్ని లో కట్ స్విచ్ అంటారు. లో కట్ స్విచ్ అంటే అది లో ఫ్రీక్వెన్సీకి సంబంధించిన స్విచ్, అంటే బేస్కి సంబంధించిన స్విచ్ అని చెప్పుకోవచ్చు. మనకు లో ఫ్రీక్వెన్సీ ఇందాక షార్ట్ చూడమన్నా కదా, అందులో ఉంటుంది ఈ డీటెయిల్స్ అంతా. లో ఫ్రీక్వెన్సీ మనకు 40 హెర్ట్జ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో మనకి 40 హెర్ట్జ్ బిలో అనేది అది నాయిసెస్ అట్లా ఉంటుంది. సో అది అవాయిడ్ చేయడానికి ఈ 40 హెర్ట్జ్ స్విచ్ ఇస్తాడు. ఇది ప్రెస్ చేయడం వల్ల కొంచెం బెటర్ క్లారిటీ కానీ అట్లా యూజ్ ఉంటుంది. వీటిని ఫేస్ ఇన్వర్ట్ బటన్స్ అంటారు. వీటి గురించి నేను ఒక చిన్న షార్ట్ వీడియో చేస్తా, ఎందుకంటే ఈ ఫుల్ లెంత్లో ఈ ఫుల్ వీడియోలో మనం
వీటిని ఫేస్ ఇన్వర్ట్ బటన్స్ అంటారు. వీటి గురించి నేను ఒక చిన్న షార్ట్ వీడియో చేస్తా. ఇవి పొలారిటీ గురించి స్పీకర్ పొలారిటీ గురించి యూజ్ అవుతుంది. పొలారిటీ అంటే ఏంటో నేను ఒక చిన్న షార్ట్ వీడియో చేస్తా. ఛానల్ 1లో ఎట్లుందో యాజ్ ఈజ్ ఛానల్ 2లో కూడా సేమ్ ఉంటుంది. ఇప్పుడు ఒకసారి క్రాస్ ఓవర్ బ్యాక్ సైడ్ని చూద్దాం. ఛానల్ 1కి ఒక ఇన్పుట్ ఉంటుంది, మిక్సర్ ఇన్పుట్. ఒక ఛానల్ 2కి ఒక ఇన్పుట్ ఉంటుంది. సో క్రాస్ ఓవర్కి వచ్చేసి 2 ఇన్పుట్స్ ఉంటాయి. టోటల్గా 6 అవుట్పుట్స్ ఉంటాయి. సో ఇక్కడ ఈ ఫస్ట్ XLR సాకెట్ వచ్చేసి ఈ క్రాస్ ఓవర్ ఛానల్ 1 ఇన్పుట్, ఇది ఛానల్ 2 ఇన్పుట్. మీరు కన్ఫ్యూజ్ కాని అవసరం లేదు, ఇక్కడ మనకు డీటెయిల్గా మెన్షన్ చేసి ఉంటుంది ఇది ఛానల్ 2 అలాగే ఇది ఛానల్ 1 అని. సో ఫ్రెండ్స్, ఎక్కువ హార్డ్ ఏం ఉండదు, కొంచెం మీరు ఎఫర్ట్ పెడితే ఈజీగా నేర్చేసుకోవచ్చు. ఇవి క్రాస్ ఓవర్ అవుట్పుట్స్. లో ఫ్రీక్వెన్సీ, మిడ్ ఫ్రీక్వెన్సీ, హై ఫ్రీక్వెన్సీ అంటే బేస్, మిడ్, ట్రబుల్ అని కూడా అనుకోవచ్చు. ఇక్కడ బ్యాక్ సైడ్ ఒక స్విచ్ ఇచ్చింది కదా, దీన్ని క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ స్విచ్ అంటాడు. ఈ స్విచ్ని ప్రెస్ చేసి ఉంటే 10x, ప్రెస్ చేయకపోతే 1x. సో ఇది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఎలా వర్క్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రెస్ చేసినాం అనుకో, మన క్రాస్ ఓవర్ నుంచి వచ్చే అవుట్పుట్ రేంజ్ అనేది మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం లో ఫ్రీక్వెన్సీ ఒకటి, మిడ్ ఫ్రీక్వెన్సీ ఒకటి కలిపి ఎక్కువ రావడం జరుగుతుంది. ఒకవేళ మనం దీన్ని ప్రెస్ చేయకుండా నార్మల్గా వదిలేస్తే లో ఫ్రీక్వెన్సీ అనేది, హై ఫ్రీక్వెన్సీ అనేది కలిపి ఎక్కువ రావడం జరుగుతుంది. సో ఈ స్విచ్ అనేది అందుకు యూస్ అవుతుంది. సో ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనకు మిక్సర్ నుంచి వచ్చే ఇన్పుట్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఇందాక చెప్పిన కదా ఇందులో 3 మోడ్స్ ఉంటాయని, ఆ మోడ్స్ గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి. ఇందులో 2-వే మోడ్, 3-వే మోడ్, 4-వే మోనో మోడ్ అని ఉంటాయి. సో మనం ఏ మోడ్ని ఎలా సెట్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ 2 బటన్స్తోని మనం ఆపరేట్ చేస్తూ మోడ్స్ని అనేది సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ మనకు మెన్షన్ చేసింది ఉంటుంది, ఒక స్విచ్ డౌన్, ఒక స్విచ్ అప్ ఉంటే దాన్ని 2-వే మోడ్ అని కన్సిడర్ చేసుకోవచ్చు. ఒక 2 స్విచ్లు కానీ అప్ సైడ్ ఉంటే అంటే ప్రెస్ చేసినవి లేకపోతే దాన్ని 3-వే మోడ్ అని కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. ఒకవేళ రైట్ సైడ్ స్విచ్ డౌన్ నుండి లెఫ్ట్ సైడ్ స్విచ్ అప్ ఉంటే అది 4-వే మోనో మోడ్ అని కన్సిడర్ చేసుకోవచ్చు. అంటే ఛానల్ 1, ఛానల్ 2 అనేది కలిసి పనిచేస్తాయి 4-వే మోనో మోడ్లో. ఇది 1, 2 అనేది సపరేటే పనిచేస్తాయి, 2 ఛానల్స్ అనేది. ఒకవేళ 2 బటన్స్ అనేది పుష్ చేసినవి ఉంటే అది నాట్ వ్యాలిడ్ అని కూడా కన్సిడర్ చేయొచ్చు. ఒకసారి ఈ 2-వే, 3-వే, 4-వే మోనో మోడ్ అనేది ఎట్లా వర్క్ అవుతుందో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మనకి ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేసి ఉంటుంది, కింద లైన్ ఉందా, కింద లైన్ మెన్షన్ చేసిన వర్డ్స్ ఉన్నాయా, ఇవి 2-వే మోడ్కి సంబంధించినవి. దీనిపైన ఉన్న వర్డ్స్ ఈ లైన్ అనేది 3-వే మోడ్కి సంబంధించింది. సో టోటల్గా పైన లైన్ అనేది ఇది 4-వే మోనో మోడ్కి సంబంధించి. మనం 2-వే మోడ్ని ఎప్పుడు యూజ్ చేయాలి, 3-వే మోడ్ని ఎప్పుడు యూజ్ చేయాలి, 4-వే మోనో మోడ్ని ఎప్పుడు యూజ్ చేయాలి అనేది ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. బేసిక్గా మనకు 2-వే మోడ్స్ ఎప్పుడు యూజ్ అవుతాయంటే మన దగ్గర 2 స్కూప్లు, 2 టాప్స్ ఉన్నప్పుడు మాత్రమే 2-వే మోడ్ని యూజ్ చేసుకోవచ్చు. అది కూడా మీ టాప్స్లో నెట్వర్క్ ప్లేట్స్ ఆర్ క్రాస్ ఓవర్ ప్లేట్ ఏదైనా యూజ్ చేస్తే మాత్రమే 2-వే మోడ్ని యూజ్ చేయాలి. 2-వే మోడ్లో మనకు ఈ పోర్ట్ నుంచి లో ఫ్రీక్వెన్సీ అనేది అవుట్పుట్ వస్తుంది, అంటే బేస్ అనేది. ఇది మన బేస్ యాంప్లిఫైర్కి కనెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మిడ్ అనేది రాదు. ఇక్కడ కిందాక చెప్పిన ఇది కింద లైన్ అనేది ఇది 2-వే మోడ్కి సంబంధించింది. సో ఇక్కడ లో ఫ్రీక్వెన్సీ అనేది అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ నాట్ యూజ్డ్ అని మెన్షన్ చేసిందా, అంటే ఇక్కడ మిడ్ అనేది రాదు. సో ఈ మిడ్ ఎక్కడ వస్తుంది మరి అంటే ఈ మిడ్ హై అనేది కలిపి ఈ మిడ్ ఈ హై కలిపి ఈ లాస్ట్ అవుట్పుట్లో మనం అవుట్పుట్ తీసుకోవచ్చు. ఇక్కడ ఓన్లీ హై అని మెన్షన్ చేసింది ఉంది కదా, మరి మీరు మిడ్ అని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అంటే అవును ఫ్రెండ్స్, ఇక్కడ మిడ్ అనేది కూడా యాడ్ అవుతుంది. సో ఓన్లీ హై ఫ్రీక్వెన్సీ అంటే మీరు ఓన్లీ స్టీరియో మాత్రమే వినవచ్చు, అంటే లైక్ హార్న్స్ కానీ అలాంటివి కానీ ఉండవచ్చు. సో మిడ్ అంటే మన వాయిస్ అనేది వోకల్ ఉంటుందా, దీన్ని మిడ్ అని కన్సిడర్ చేసుకోవచ్చు. సో అది మిడ్ యాడ్ కాకపోతే మనకు సాంగ్స్ అనేటివి చాలా దరిద్రంగా ఉంటాయి వినడానికి కూడా. వాయిస్ అనేది లేకపోతే మనకు సాంగ్స్ అనేది దరిద్రంగా ఉంటాయి. సో అందుకోసం ఇక్కడ మిడ్ అనేది, హై అనేది 2 ఈ పోర్ట్లో నుంచే అవుట్పుట్ వస్తాయి. 2-వే మోడ్ అంటే లో ఫ్రీక్వెన్సీ మిడ్ అనేది క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ మిడ్ హై కలిపి ఇక్కడ నుంచి అవుట్పుట్ వస్తుంది. ఇది 2-వే మోడ్. 3-వే మోడ్ అంటే ఇది లో ఫ్రీక్వెన్సీ, ఇది మిడ్ ఫ్రీక్వెన్సీ, ఇది హై ఫ్రీక్వెన్సీ. ఫ్రెండ్స్, ఇట్లా ఛానల్ 1 వర్క్ చేసినట్టే యాజ్ ఛానల్ 2 కూడా వర్క్ చేస్తుంది.
ఒకసారి ఫ్రంట్ సైడ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇందాక చెప్పిన కదా ఇది మాస్టర్ అంటే గెయిన్. సో ఇవి రెండు ఫ్రీక్వెన్సీ నాబ్స్. ఇది లో ఫ్రీక్వెన్సీ, మిడ్ ఫ్రీక్వెన్సీ, హై ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు 2 వే మోడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. 2 వే మోడ్కైనా, 3 వే మోడ్కైనా, 4 వే మోడ్కైనా సో ఇదే మాస్టర్ మెయిన్. ఈ ఛానల్ 1కి 4 వే మోనో మోడ్కి మాత్రం ఓన్లీ ఇది ఒకటే మాస్టర్. అక్కడ ఆ ఛానల్లో రెండు కన్సిడర్ అయ్యి వర్క్ చేస్తాయి కదా అని చెప్పిన కదా. సో అక్కడ మాస్టర్ అనేది ఛానల్ 2లో మాస్టర్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఒకసారి 2 వే మోడ్ గురించి చెప్తా. మనకి 2 వే మోడ్లో మాస్టర్ ఒకటి. ఈ ఫ్రీక్వెన్సీ ట్యూబ్ నాబ్స్లలో మనకి ఫస్ట్ నాబ్ ఒకటే వర్క్ చేస్తుంది, ఫ్రీక్వెన్సీ నాబ్. తర్వాత థర్డ్ నాబ్ అనేది వర్క్ చేయదు. సో ఇవి 3 అవుట్పుట్స్ అని చెప్పిన కదా. సో లో అవుట్పుట్ ఇక్కడ నుంచి వస్తుంది మనకు మిడ్ అవుట్పుట్ అనేది రాదు. సో ఈ మిడ్ కలిపి ఈ హైలో వస్తుంది. సో మిడ్ హై కలిపి రెండు ఇక్కడ నుంచి వస్తాయి. లో అవుట్పుట్ అనేది మనకి ఇక్కడ నుంచి వస్తుంది. మనం ఇక్కడ డీటెయిల్గా చూసుకోవచ్చు. ఆల్రెడీ ఇక్కడ కూడా మెన్షన్ చేసింది. మనకి 3 వే మోడ్లో కింద లైన్ అంటే ఇక్కడ మెన్షన్ చేసిన బ్లాక్ కలర్ వర్డ్స్ ఉన్నాయో ఇవి యూజ్ అవుతాయి. 4 వే మోనో మోడ్లో ఈ రెడ్ కలర్ వర్డ్స్ అనేవి యూజ్ చేస్తే అంటే ఇక్కడ అవి యూజ్ అవుతాయి. సో మనకి ఇక్కడ ఏంటంటే 2 వే మోడ్ గురించి డీటెయిల్గా ఏం మెన్షన్ చేయడు ఫ్రంట్ సైడ్. సో ఏంటంటే మనకి ఇక్కడ లో వస్తుంది, మిడ్ హై కలిపి ఈ లాస్ట్ అవుట్పుట్లో ఇక్కడ నుంచి గెయిన్ అనేది ఇక్కడ హై అవుట్పుట్ అని ఉందా ఇక్కడ నుంచి వస్తుంది మనకు. 3 వే మోడ్ గురించి చెప్తా. ఇది 3 వే మోడ్కి కూడా సేమ్ మాస్టర్ ఇదే. సో ఇవి రెండు ఫ్రీక్వెన్సీ నాబ్లు. ఇవి 3 వే మోడ్లో రెండు యూజ్ అవుతాయి. సో ఇది వచ్చేసి లో ఫ్రీక్వెన్సీ, ఇది వచ్చేసి మిడ్ ఫ్రీక్వెన్సీ, ఇది వచ్చేసి హై ఫ్రీక్వెన్సీ. సో 3 వే మోడ్లో అనేది టోటల్గా 6 నాబ్స్ అనేవి వర్క్ చేస్తుంది. 2 వే మోడ్లో మాత్రమే మనకు ఒక 2 నాబ్స్ మాత్రం వర్క్ చేయాలి. అదేంటంటే థర్డ్ నాబ్ ఒకటి వచ్చేసి ఫిఫ్త్ నాబ్ ఒకటి, రెండు అనేది 2 వే మోడ్లో వర్క్ చేయాలి. ఒకసారి ఈ 2 ఫ్రీక్వెన్సీ నాబ్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇది వచ్చేసి మనకు ఓన్లీ 2 వే మోడ్లో యూజ్ అవుతుంది. సో ఇవి రెండు యూజ్ కావాలంటే మనం 3 వే మోడ్ని యూజ్ చేయాలి. మనకు లో ఫ్రీక్వెన్సీ అనేది 20 హర్ట్జ్ నుంచి 250 హర్ట్జ్ వరకు మనకు లో ఫ్రీక్వెన్సీ వర్క్ చేస్తుంది. మనకి ఇక్కడ 250 హర్ట్జ్ నుంచి 4K హర్ట్జ్ వరకు అరౌండ్ ఇక్కడ ఉంటుంది 4K హర్ట్జ్ అనేది. 50 హర్ట్జ్ నుంచి 4K హర్ట్జ్ వరకు మనకి మిడ్ ఫ్రీక్వెన్సీ వర్క్ అవుతుంది. అంటే ఇది ఇక్కడ ఎండ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ 4K హర్ట్జ్ వరకు మనకు మిడ్ ఫ్రీక్వెన్సీ అనేది వర్క్ అవుతుంది. ఈ గ్యాప్ చూసుకోండి. ఇక్కడ 250 హర్ట్జ్ నుంచి ఇక్కడ 4K హర్ట్జ్ వరకు మిడ్ ఫ్రీక్వెన్సీ వర్క్ అవుతుంది. సో ఇక్కడ 4K హర్ట్జ్ నుంచి ఇక్కడ ఎండ్ పాయింట్ 9.6K అని ఉంది కదా. సో ఈ 9.6K కాకుండా అరౌండ్ ఒక 20-30K వరకు కూడా హై ఫ్రీక్వెన్సీ. అంటే హై ఫ్రీక్వెన్సీ అనేది ఏంటంటే ఇప్పుడు 4K హర్ట్జ్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా మనకి. 4K హర్ట్జ్ నుంచి స్టార్ట్ అయినాక సో హై ఫ్రీక్వెన్సీకి అనేది ఎండ్ పాయింట్ ఉండదు. సో మనకి ఇక్కడ 9.6Kనే లాస్ట్ ఇచ్చిండు. కానీ మనకు హై ఫ్రీక్వెన్సీ అనేది సో ఎంత పెంచితే అంత పెరుగుతుంది తప్ప ఆ క్లారిటీ అనేది అది తగ్గదు. సో దానికోసం ఎండ్ పాయింట్ అనేది ఉండదు. లాస్ట్ అయితే మనకు డ్రైవర్ యాక్లో కానీ దాంట్లో చూసుకున్న 20 కిలో హర్ట్జ్ వరకే మనకు ఎన్ఆఫ్ ఉంటుంది హై ఫ్రీక్వెన్సీ అనేది. సో ఇప్పుడు మనం ఇక్కడ లో ఫ్రీక్వెన్సీలో కూడా 250 దాటితే మనకి అరౌండ్ ఇక్కడ బేస్లలో కూడా మిడ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం కనెక్ట్ చేసుకున్న స్కూప్స్ వర్క్ చేస్తాయి. ఇక్కడ నుంచి ఇక్కడ 4K హర్ట్జ్ వరకు మనం కనెక్ట్ చేసుకున్న టాప్స్ వర్క్ చేస్తాయి. అంటే 15 ఇంచెస్ టాప్స్ అట్లాంటివి. సో ఇక్కడ నుంచి మనం ఇక్కడ 9.6K అని ఉందా ఇక్కడ వరకు మనకు కనెక్ట్ చేసుకున్న 12 ఇంచెస్ టాప్స్ అట్లా వర్క్ అవుతాయి. అంటే ఒకసారి పవర్ ఆన్ చేసి మనం టెస్టింగ్ అయితే చేసుకుందాం. డీటెయిల్గా అర్థమవుతుంది అప్పుడు. ఇప్పుడు టెస్టింగ్ కోసం అని చెప్పి నేనైతే ఒక 2 XLR కేబుల్స్ని యూజ్ చేస్తున్నా. ఒకసారి కనెక్ట్ చేసి చూసుకుందాం. నేను ఇప్పుడు క్రాస్ ఓవర్లో ఒకటే ఛానల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. యాజ్ ఛానల్ 2 కూడా సేమ్ వర్క్ అవుతుంది అని చెప్పిన కదా. సో మనం మిక్సర్ నుంచి రైట్ ఆర్ లెఫ్ట్ ఎక్కడి నుంచి అన్నా ఒక పోర్ట్ నుంచి మనం అవుట్పుట్ అనేది తీసుకోవాలి. సో ఇక్కడ ఇన్సర్ట్ చేసుకున్నా నేను. ఎవరన్నా మాకు మిక్సర్ గురించి తెలియదు అంటే ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో ఉంది మిక్సర్ గురించి. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. అయితే మీకు డీటెయిల్గా మిక్సర్ గురించి అర్థమవుతుంది. సో నేను XLR ఇంకో ఎడ్జ్ని ఇక్కడ మెయిన్ మాస్టర్ అని చెప్పిన ఇన్పుట్ అని చెప్పిన కదా. సో ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి మనం. ఛానల్ 1 ఇన్పుట్ ఇది. సో ఇంకో ఎడ్జ్ని నేను ఇక్కడ ఇన్పుట్ చేసుకున్నా ఛానల్ 1లో. ఇప్పుడు 2 వే మోడ్ 3 వే మోడ్ ఎలా వర్క్ అయితే చూద్దాం. 4 వే మోనో మోడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఈ వీడియో లెంత్ పెరుగుతుంది ఫ్రెండ్స్. సో అందుకని ఈ నెక్స్ట్ వీడియోలో 4 వే మోనో మోడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా.
ఫ్రెండ్స్ ఇప్పుడు టెస్ట్ చేసుకోవడానికి నేనైతే ఒక సింగిల్ టాప్ని యూజ్ చేస్తున్నా. సో అన్ని ఫ్రీక్వెన్సీస్ ఒక టాప్ కవర్ చేయగలుగుతుంది. సో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫ్రెండ్స్ ఇప్పుడు టూ వే మోడ్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. టూ వే మోడ్లో మనకు వచ్చేసి ఇక్కడ అవుట్పుట్స్ అనేవి రెండే వర్క్ చేస్తాయని చెప్పిన కదా. ఇది లో ఫ్రీక్వెన్సీ, ఇది మిడ్ హై ఫ్రీక్వెన్సీ. సో ఇప్పుడు మనం లో ఫ్రీక్వెన్సీ అనేది టెస్ట్ చేసుకుందాం. సో నేను ఒకటేసారి రెండు కనెక్ట్ చేయొచ్చు యాక్చువల్లీ, బట్ మీకు ఏంటంటే అర్థం కాదు ఏ ఫ్రీక్వెన్సీ ఎట్లా వర్క్ అవుతుందని. సో సపరేట్గా కనెక్ట్ చేసి చూపిస్తా. సో నేనైతే లో అవుట్పుట్ అనేది కనెక్ట్ చేసుకుంటున్నాను. సో లో అవుట్పుట్ అనేది కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి మనం క్రాస్ ఓవర్ ఆన్ చేసి చెక్ చేసుకుందాం. దీనికి పవర్ కోడ్ని కూడా ఇన్సర్ట్ చేసుకుందాం. సో పవర్ కోడ్ కూడా ఇన్సర్ట్ అయిపోయింది. ఒకసారి టెస్ట్ చేద్దాం. ఇక్కడ నేను మోడ్ బటన్స్ అయితే టూ వే మోడ్లో సెట్ చేసుకున్నాను చూడండి. సో ఇప్పుడు ఫ్రీక్వెన్సీ 45 హెర్ట్జ్ నుంచి 250 హెర్ట్జ్ వరకు బేస్ అని చెప్పిన కదా. సో లో ఫ్రీక్వెన్సీ అని చెప్పిన కదా. ఈ లో ఫ్రీక్వెన్సీలో కూడా మనకు ఒక అరౌండ్ ఒక 70-80 వరకు మనకు హార్డ్ పంచ్ అనేది వస్తుంది. బేస్ అనేది హార్డ్గా వస్తుంది. సో ఇక్కడ 80 నుంచి ఒక 250 వరకు మనకు లాంగ్ రేంజ్ అంటే ఒక పంచ్ కానీ రావడం జరుగుతుంది. సో ఇక్కడ 45 హెర్ట్జ్ నుంచి 140 హెర్ట్జ్ వరకు అరౌండ్ ఒక 80 హెర్ట్జ్ వరకు మనకు వైబ్రేషన్ అనేది ఎక్కువ ఉంటుంది బేస్లో. సో 140 అరౌండ్ ఒక 80 క్రాస్ చేసి 140 అట్లా 250 వరకు వెళ్తే మనకు లాంగ్ త్రో అనేది ఎక్కువ ఉంటుంది. సో పంచ్ ఎక్కువ ఉంటుంది వైబ్రేషన్లో. సో బేస్లో పంచ్ అనేది ఎక్కువ ఉంటుంది. నేను రిఫర్ చేసేది ఏంటంటే 70 to 240 మధ్యలో పెట్టుకోండి. సో మీకు ఒకవేళ క్లోజ్డ్ ఏరియాస్లో ఉంటే మీరు ఒక 140 పెట్టుకుంటే మీకు అనేది సౌండ్ అనేది ఒక ఫీడ్బ్యాక్ లాగా ఇట్లా మళ్ళీ రిఫ్లెక్ట్ కాదు, మీకు వాల్స్కి కానీ వాటికి వీటికి టచ్ అయ్యి కానీ మళ్ళీ రిటర్న్ రాదు, కొంచెం అట్లా రీసౌండ్ లాగా ప్రొడ్యూస్ కాదు. సో 140 రిఫర్ చేస్తే సో ఇక్కడ అనేది వైబ్రేషన్ ఉంటుంది. గలీలలో అట్లా చిన్న చిన్న రూమ్స్లలో పెట్టుకుంటే ఇక్కడ 140 వరకు పెట్టుకోవచ్చు. ఒకవేళ ప్లే గ్రౌండ్లో పెడుతున్నాం, మేము ఒక పెద్ద ఆడిటోరియంలో పెడుతున్నాం, సో మాకు అక్కడ ఎక్కువ లాంగ్ రేంజ్ ఎక్కువ ఉండాలి అంటే మనం ఒక 250 వరకు కూడా పెట్టుకోవచ్చు. ఒకసారి వాల్యూమ్ అప్ చేసి చూసుకుందాం లో ఫ్రీక్వెన్సీ. సో వాల్యూమ్ అప్ చేయగానే ప్లే అవుతుంది కదా సౌండ్. మనకు 40 హెర్ట్జ్ నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి సో అక్కడ 40లో ఉన్నా కానీ మనకు ఇప్పుడు అనేది వైబ్రేషన్ ఎక్కువ వస్తుంది, సౌండ్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు చూడండి మనకు లాంగ్ రేంజ్ అనేది ఉంది. ఇప్పుడు వైబ్రేషన్ వస్తుంది, ఓన్లీ వైబ్రేషన్ 250. ఫ్రెండ్స్ నేను చెప్పిన కదా 250 హెర్ట్జ్ క్రాస్ చేసిన తర్వాత 960 హెర్ట్జ్ వరకు మిడ్ హై అనేది వర్క్ అవుతుందని. సో ఇక్కడ మనం క్రాస్ చేస్తే మనకు స్కూప్లలో కూడా మనకు మిడ్ అనేది కొంచెం యాడ్ అవుతూ ఉంటుంది. ఒకసారి చూడండి. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఒకసారి టాప్స్ని చెక్ చేసి చూపిస్తా. టూ వే మోడ్లో హై ఫ్రీక్వెన్సీ అంటే ఈ నాబ్ని ఎట్లా వర్క్ అవుతుందో చూపిస్తా. నేను ఒకటే యాంప్లిఫైర్ని యూజ్ చేస్తున్నా కాబట్టి సో ఇక్కడ లో అవుట్పుట్ నుంచి తీసి నేను హైలో ఇన్సర్ట్ చేస్తాను. అంటే హై మిడ్ కలిపి వస్తుందని చెప్పిన కదా. ఈ పోర్ట్ అనేది పనిచేయదని చెప్పిన కదా. సో ఇక్కడ మనం ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి తీసుకొని ఇక్కడ ఇన్సర్ట్ చేస్తా. సో నేను ఇక్కడ లో నుంచి అయితే తీసేసి ఇక్కడ మిడ్ హై అవుట్పుట్లో అయితే ఇన్సర్ట్ చేసేసిన. ఒకసారి చెక్ చేసుకుందాం. సో చూడండి ఇప్పుడు హై అనేది ఇంక్రీజ్ చేస్తే ఇందులో హై మిడ్ కలిపి రెండు రావడం జరుగుతుంది. సో బీట్ ఏదైతే ఉందో అది మిడ్కి సంబంధించింది, వెనకాల స్టీరియో ఉన్నది అది హై ఫ్రీక్వెన్సీకి సంబంధించింది. ఒకసారి ఫ్రీక్వెన్సీ నాబ్ని డౌన్ చేసి చూద్దాం, అంటే 45 హెర్ట్జ్ వరకు తెద్దాం. సో టాప్లలో కూడా మనకి బేస్ అనేది రావడం జరుగుతుంది. ఒకసారి చెక్ చేద్దాం. ఫ్రెండ్స్ మనం ఫ్రీక్వెన్సీ 45 హెర్ట్జ్ నుంచి 250 హెర్ట్జ్ వరకు అని మెన్షన్ చేసుకున్నాం కదా. సో మనం ఎక్కడైతే ఎండ్ చేస్తామో లో ఫ్రీక్వెన్సీని,
సో మిగతా లో ఫ్రీక్వెన్సీ అనేది టాప్స్లలో యాడ్ అవుతుంది. సో మనం దీన్ని బెటర్ చాయిస్ అంటే మనం ఒక 250లో పెట్టుకోవడం ఆర్ 140లో పెట్టుకోవడం బెటరు. సో నేనైతే రెగ్యులర్గా యూజ్ చేసేది 240 హర్ట్స్. 2 వే మోడ్ అయితే అర్థమైంది కదా, ఒకసారి 3 వే మోడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఫ్రెండ్స్, 3 వే మోడ్ అనేది సేమ్ యాజ్ ఈజ్ లో ఫ్రీక్వెన్సీ 3 వే మోడ్లో కూడా అలాగే వర్క్ చేస్తుంది. కాకపోతే మిడ్ ఒకటి ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది, హై అనేది యాజ్ ఈజ్ అలాగే పనిచేస్తుంది. ఇందాక మనకు 2 వే మోడ్లో మిడ్ హై కలిపి ఈ లాస్ట్ నాబ్లో వచ్చింది కదా, సో ఇప్పుడు మనకు మిడ్ అండ్ల నుంచి సపరేట్ అయ్యి ఈ నాబ్స్కి కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ మనం మిడ్ అవుట్పుట్ ఇక్కడ నుంచి తీసుకోవచ్చు, నాబ్ 5 నుంచి. నాబ్ 6 నుంచి మనం హై అవుట్పుట్. లో ఫ్రీక్వెన్సీ అనేది సేమ్ వర్క్ చేస్తుంది. సో ఇక్కడ మనము లో ఫ్రీక్వెన్సీ ఇక్కడ నుంచి 45 హర్ట్స్ నుంచి 240 హర్ట్స్లో స్టాప్ చేసేసినాము. సో ఇక్కడ నుంచి ఇక్కడ 4K హర్ట్స్ వరకు మనకి అరౌండ్ ఇక్కడ ఉంటుంది 4K హర్ట్స్. ఇక్కడ వరకు అనేది మిడ్ వర్క్ చేస్తుంది కదా. ఒకసారి మనం వెనకాల పిన్ని చేంజ్ చేసుకొని మిడ్ ఎట్లా వర్క్ అయితే చూద్దాం. మనం వెనకాల బటన్ని కూడా మోడ్ బటన్ కూడా చేంజ్ చేసుకోవాలి. 3 వే మోడ్కి 2 బటన్స్ పైన సైడ్ ఉండాలంటే పొజిషన్ ఉండొద్దు. సో 2 పైనకే ఉన్నాయి. సో ఇప్పుడు పొజిషన్ లేవు కాబట్టి ఇప్పుడు 3 వే మోడ్లో కన్వర్ట్ అయింది. సో ఇక్కడ మనం పిన్స్ అనేది చేంజ్ చేసుకుందాం. ఇది మెయిన్ మాస్టర్ ఇన్పుట్ కాబట్టి ఇది ఎట్లనే వదిలేసి ఇది హై ఫ్రీక్వెన్సీలో ఇచ్చినాం కదా. ఇందాక ఆల్రెడీ మనం లో ఫ్రీక్వెన్సీ అనేది చెక్ చేసినాము. సో ఇప్పుడు మిడ్ ఒకటి చెక్ చేసుకుందాం. సో ఈ పిన్ అనేది తీసి ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి. సో పిన్ అయితే ఇన్సర్ట్ చేసేసుకున్నాం. ఒకసారి చెక్ చేసుకుందాం. ఒకసారి కనెక్షన్ ఇచ్చేసుకున్నాం. ఒకసారి ఆన్ చేసి చూసుకుందాం. సో ఇప్పుడు మనం ఇందాక లో యాక్సిస్ వర్క్ చేస్తుందని చెప్పినాం కదా, ఇప్పుడు హై చెక్ చేసినాం 2 వే మోడ్లో. ఇప్పుడు 3 వే మోడ్లో మిడ్ హై 2 చెక్ చేసుకుందాం. మిడ్ ఆన్ చేస్తున్నా. మిడ్ అనేది 0 dBలో పెట్టుకోవడం మంచిది. సో ఒకసారి ఈ సెకండ్ నాబ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ చూద్దాం. సో ఇది అడ్జస్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే, సో ఇక్కడ 4K హర్ట్స్ వరకు మనము స్టీరియో అని చెప్పుకున్నాం కదా, ఇక్కడ వరకు మిడ్ అని చెప్పుకున్నాం కదా. సో ఈ మిడ్ని కంప్రెస్ చేయడం వల్ల అంటే తగ్గించడం వల్ల ఈ స్టీరియో అనేది ఇక్కడ సైడ్కి వచ్చేస్తుంది. సో ఈ స్టీరియో అప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఒక 2.4Kలో పెట్టినాం అనుకో, సో స్టీరియో అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. యాక్చువల్లీ మనకి స్టీరియో ఎక్కడ నుంచి స్టార్ట్ కావాలి, 4K హర్ట్స్ నుంచి స్టార్ట్ కావాలి. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనం ఒక 12 ఇంచెస్ స్పీకర్స్ యూజ్ చేస్తే సో అందులో కూడా కొంచెం మిడ్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం. నేను దీన్ని అరౌండ్ ఒక 1.4Kలో పెడుతున్నా. ఒకసారి ఇప్పుడు మిడ్ అనేది ఆన్ చేసి చూసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మిడ్ ఫ్రీక్వెన్సీ కూడా చెక్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక హై ఫ్రీక్వెన్సీ ఒకసారి చెక్ చేసుకుందాం. ఇప్పుడు ఒకసారి 3 వేలో హై చెక్ చేసుకుందాం. హై చెక్ చేయాలంటే వెనకాల పోర్ట్ని చేంజ్ చేసుకోవాలి. సో వెనకాల పోర్ట్ చేంజ్ చేసుకొని చూద్దాం. ఫ్రెండ్స్, XLR పిన్ అయితే మిడ్లో నుంచి తీసి హైలో ఇన్సర్ట్ చేసుకుందాం ఒకసారి. ఫ్రెండ్స్, మిడ్లో నుంచి తీసి అయితే హైలో ఇన్సర్ట్ చేసినా. ఒకసారి చెక్ చేసుకుందాం. మనం 2 వే మోడ్లో లో ఫ్రీక్వెన్సీ మిడ్ హై చెక్ చేసినాం. 3 వే మోడ్లో లో ఫ్రీక్వెన్సీ మిడ్ ఫ్రీక్వెన్సీ చెక్ చేసినాం. ఇప్పుడు హై ఫ్రీక్వెన్సీ ఒకటి బ్యాలెన్స్ ఉంది కాబట్టి మనం హై ఫ్రీక్వెన్సీని కూడా చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో ఇందాక చెప్పిన కదా, ఇక్కడ 250 హర్ట్స్ నుంచి 4K హర్ట్స్ వరకు మిడ్ ఫ్రీక్వెన్సీ వర్క్ చేస్తుందని. సో ఎక్కడైతే మనం ఇది మిడ్ ఫ్రీక్వెన్సీ అనేది స్టాప్ చేస్తామో సో అక్కడ నుంచే స్టార్ట్ అయిపోతుంది. సో ఏమవుతుందంటే మనకు హై ఫ్రీక్వెన్సీకి యూజ్ చేస్తున్న చిన్న 12 ఇంచెస్ టాప్స్ కానీ అందులో మిడ్ రావడం వల్ల ఈ టాప్లలో కొంచెం స్టీరియో అనేది యాడ్ అవుతుంది. సో అట్లా డిస్టర్బ్ కావద్దు అంటే ఎగ్జాక్ట్లీ దీన్ని ఒక 3.5Kలో పెట్టుకోవడం బెటరు. సో ఇప్పుడు 3.5Kలో పెట్టినా. నేను ఒకసారి హై ఫ్రీక్వెన్సీ అనేది ఆన్ చేసి చూద్దాం. హై ఫ్రీక్వెన్సీ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఒకవేళ ఈ ఫ్రీక్వెన్సీ నాబ్ని మనము 1.4K ఫ్రెండ్స్, ఈ ఫ్రీక్వెన్సీ నాబ్ని మనం ఒకవేళ డౌన్ చేస్తే సో టాప్లలో కూడా నేను ఇందాక చెప్పినట్టు మిడ్ అనేది యాడ్ అవుతుంది ఈ హై ఫ్రీక్వెన్సీలో కూడా. సో
సో ఒకసారి డౌన్ చేసి చూద్దాం. సో ఇట్లా మనం త్రీ వే మోడ్లో యూజ్ చేసినప్పుడు సో మనకు సపరేట్ ఉంటాయి కాబట్టి నేను చెప్పినట్టు యూజ్ చేయడం బెటర్. ఒక 240 హర్ట్స్ వరకు లో ఫ్రీక్వెన్సీని సెట్ చేసుకోండి. అంటే లో ఫ్రీక్వెన్సీ మిడ్ ఫ్రీక్వెన్సీ నాబ్ని 240 హర్ట్స్లో సెట్ చేసుకోండి. మనకి ఒక 4K 3.5K వరకు మిడ్ హై నాబ్ని సెట్ చేసుకోండి. సో ఇది బెస్ట్ వే అండ్ బెటర్ వే అని కూడా చెప్పుకోవచ్చు. సో ఇట్లా యూజ్ చేయడం వల్ల మీకు బెస్ట్ సౌండ్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో 4-వే మోనో మోడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎందుకంటే ఈ వీడియో లెంత్ చాలా పెరిగింది. సో అందుకోసమని నెక్స్ట్ వీడియోలో 4-వే మోనో మోడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా.